వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. బీమా సఖీలో మనం 3 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు పార్ట్ ఫోర్కి వెళ్దాం. మనం బీమా సఖీలో పార్ట్ ఫోర్కి వెళ్దాము. పార్ట్ ఫోర్ వచ్చి ఎస్పెషల్లీ అసలు ఆర్గనైజేషన్ ఎల్ఐసి సంస్థ ఏమిటి, దాని ధ్యేయాలు ఏంటి, లక్ష్యం ఏమిటి, ఎలా రూపాంతరం చెందింది, ఈ ప్రైవేట్ సెక్టర్ ఎలా వచ్చింది, ఎల్ఐసి ఐపీఓకి వెళ్ళడం కారణాలు ఏంటి, ఐపీఓకి వెళ్ళడం వల్ల లాభమా నష్టమా, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎల్ఐసి లైఫ్ ఫండ్ ఎలా ఉంటుంది, ఈ వివరాలు మనం డిస్కస్ చేద్దాం. ఎల్ఐసి రిజిస్ట్రేషన్ గురించి, గవర్నమెంట్ గ్యారంటీ గురించి, ఐపీఓకి వెళ్ళింది అంటే కొంత భాగాన్ని షేర్ హోల్డర్స్ కూడా జరిగింది. సాల్వెన్సీ మార్జిన్ అంటే ఏంటి అంటే కస్టమర్స్ ఎప్పుడు వచ్చి డబ్బులు అడిగినా ఇవ్వగలిగే కెపాసిటీ కోసం ఐఆర్డిఏ వచ్చిన తర్వాత సాల్వెన్సీ మార్జిన్ అని ఒక రూల్ పెట్టారు. కొంత ఫండ్ తీసి పెట్టాలి. ఇది కాక అసలు ఎల్ఐసికి లైఫ్ ఫండ్స్ ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎల్ఐసి ఆర్థిక పరిస్థితి ఏమిటి, ప్లస్ పెద్ద పెద్ద పాలసీలు చేసినప్పుడు క్లెయిమ్ వచ్చినప్పుడు ఎల్ఐసికి నష్టమా లాభమా ఏమిటి ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే కొంచెం రిస్క్‌ని అనాలిసిస్ చేయాలి. పబ్లిక్‌కి వచ్చిన రిస్క్‌ని సేఫ్టీ ఇచ్చేది ఎల్ఐసి కాబట్టి, ఎల్ఐసికి రిస్క్ రాకుండా చూసే అనాలిసిస్ ముందుగానే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ప్లస్ విదేశాల్లో కూడా మన ఎల్ఐసి ఆఫీసులున్నాయి. భారతదేశంలో పెన్షన్ ఫండ్ మెయింటైన్ చేస్తున్నాం. ఎల్ఐసి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఎల్ఐసి హౌసింగ్ లోన్ ఉంది. ప్లస్ సీఎస్ఆర్ యాక్టివిటీ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం జీవిత బీమా సంస్థకు వచ్చినటువంటి లాభంలో కొంత భాగాన్ని ప్రజల విద్య, వైద్యం, ప్రజా అవసరాలకు ఎలా వాడుతున్నారు. దానికోసం ఒక ఆర్గనైజేషన్ సెటప్ చేశారు. గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఒకటి రిజిస్టర్ చేసి దాని ద్వారా ప్రజాసేవ ఎలా జరుగుతుంది. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఎల్ఐసి గ్రూప్ ఇన్సూరెన్స్ ఈ టాపిక్లో. యాక్చువల్‌గా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్‌ని సెప్టెంబర్ 1, 1956లో స్థాపించారు. ఇది గవర్నమెంట్ సెక్టార్‌లో. అది సెక్షన్ 3 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఆఫ్ 1956 ప్రకారం జీవిత బీమా సంస్థని స్థాపించారు. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాఫిట్ ఓరియెంటెడ్ కంపెనీ. ప్రాఫిట్ లాభాపేక్ష కోసం ఏర్పడినటువంటి కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడలేదండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎల్ఐసి యాక్ట్ ద్వారా స్థాపించబడినటువంటి సంస్థ జీవిత బీమా సంస్థ. దీని అట్‌మోస్ట్ గోల్ వచ్చి భారతదేశ ఆర్థిక స్వాతంత్రానికి సపోర్ట్ ఇవ్వడం. ఎల్ఐసి వాళ్ళది గోల్ స్లోగన్ ఒకటుంది. యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం అంటే గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించేటప్పుడు నాయనా నీ బాధ్యత నాది. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఫలితాలు నాకు వదిలేయి. నీ ధర్మాన్ని నిర్వర్తించు. అంటే ఈ కాన్సెప్ట్‌లో భారతదేశంలో ఉన్న ప్రజలు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కావచ్చు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు, ఏదైనా రిస్క్ జరిగినప్పుడు కావచ్చు, వాళ్ళ భద్రత కోసం స్థాపించబడిన సంస్థ జీవిత బీమా సంస్థ. సో, ఈ సంస్థ 1956లో స్థాపించినప్పటి నుంచే సెక్షన్ 37 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1956 ప్రకారం ఎల్ఐసి వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి బాండ్ మీద ఉన్నటువంటి సమ్ అష్యూర్డ్ బీమా మొత్తం గాని, వాళ్ళు డిక్లేర్ చేసిన బోనస్ గాని, ప్రతి పైసాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారంటీ, గ్యారంటీ ఉంటుందన్నమాట. హామీ. సో, ఈ ఆర్గనైజేషన్ ఎలా సెటప్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వర్క్ చేస్తుంది. సెంట్రల్ ఆఫీస్ వచ్చి ముంబైలో ఉంటుంది. దానికి చైర్మన్ ఇన్‌చార్జ్‌గా ఉంటారు. జోనల్ ఆఫీస్ ఉన్నాయి. ఈ సెంట్రల్ ఆఫీస్ కింద 8 జోన్స్ చేసి ప్రతి జోన్‌కి ఒక జోనల్ మేనేజర్‌ని పెట్టారు. ఈ జోన్స్ అబ్జర్వ్ చేస్తుంటాయి. దీని కింద డివిజనల్ ఆఫీసెస్ ఉంటాయి. భారతదేశంలో ఇప్పటికి 113 డివిజన్ ఆఫీసెస్ ఉన్నాయి. ఈ డివిజన్ ఆఫీస్‌కి సీనియర్ డివిజన్ మేనేజర్ ఉంటారు. వాళ్ళ సూపర్‌వైజన్ ఆర్గనైజ్ అవుతుంటది. ఇలాంటి డివిజన్స్ కింద అరౌండ్ ఒక 2000 బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెసే కాకుండా శాటిలైట్ బ్రాంచెస్, లికా ఆఫీసులు, ఎస్‌బీఐ ఆఫీసులు, కస్టమర్ కేర్ ఆఫీసులు చాలా ఆఫీసెస్ రన్ అవుతున్నాయి. అంటే నూక్ అండ్ కార్నర్ స్ప్రెడ్ అయింది భారతదేశంలో అంటే ఎల్ఐసి ఒకటే. పోస్ట్ ఆఫీస్ ఎలా స్ప్రెడ్ అయిందో అదే ఛానెల్‌లో ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయ్యింది. సో, లీగల్‌గా సెప్టెంబర్ 1, 1956 ఎల్ఐసి ఎస్టాబ్లిష్ చేశారు. అంతకుముందు దగ్గర దగ్గర 245 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు భారతదేశంలో రన్ అవుతున్నాయి. వాటిలో ఇబ్బందులు, నష్టాలు ఇలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్‌కి అన్నిటిని ఆలోచించి గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్‌ని కంప్లీట్ స్మాష్ చేసేసి, క్లోజ్ చేసి వాటిని మెర్జ్ చేసేసి ఎల్ఐసి స్థాపించారు. స్థాపిస్తే ఇప్పుడు మనకు స్టేటస్ మీకు తెలుసు. 8 జోనల్ ఆఫీసులు, 113 డివిజన్ ఆఫీసులు, బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. విదేశాలు యూకే, సింగపూర్, ఫీజీ, నేపాల్, బహ్రెయిన్, కెన్యా, సౌదీ అరేబియా, యూఎస్‌లో కూడా ప్లానింగ్‌లో ఉండవు. ప్రపంచ దేశాల్లో కూడా ఎల్ఐసి ఆఫీసులు ఉన్నాయి. ఈరోజు ఎల్ఐసి ఫండ్స్ ఎలా ఉన్నాయంటే 2023, 24 చూసుకుంటే 44,31,416 లైఫ్ ఫండ్. ప్రీమియం పర్ యానం 4,75,00,000 ఉంది. టోటల్ ఇన్‌కమ్ 8,8,53,602 ఇండియాలో హైయెస్ట్ ఐపీఓ అంటే పబ్లిక్ సెక్టార్ ఓపెన్ చేసినటువంటి ఐపీఓ ఎల్ఐసిని హైయెస్ట్ ఐపీఓ. సో, ఇప్పుడు ఎల్ఐసి సంస్థ 2024, 25కి స్టేటస్ చూద్దాం.
రెండు ఫండ్స్ ఉంటాయండి దీంట్లో ఎల్ఐసికి. ఒకటి టోటల్ లైఫ్ ఫండ్ 47,84,941 లైఫ్ ఫండ్ ఉంది. ఆస్తులు వచ్చి 56 లక్షల కోట్లు ఉంది. పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి క్లెయిమ్స్ 229.31 lakhs మనం పే చేసాము. పర్సంటేజ్ ఆఫ్ మెచ్యూరిటీ క్లెయిమ్స్, మెచ్యూరిటీ చూడండి 90.97 పే చేశారు. ఎందుకంటే కొందరు కస్టమర్స్ దగ్గర బాండ్స్ గురించి తెలవు, పాత పాలసీలు కదా, బాండ్స్ మిస్ అయి ఉంటాయి, అసలు ఎక్కడున్నాయో తెలవదు, అసలు చేసామో లేదో తెలవదు. ఈ ప్రతి పైసా కూడా కస్టమర్కి చేరాలని, పాలసీ హోల్డర్కి చేరాలని ఎల్ఐసి కొత్త రూల్ కూడా తీసుకొచ్చింది. రిటైర్ అయిన ఎంప్లాయీస్ని కూడా టార్గెట్ ఇచ్చి ఫీల్డ్లో తిరగమంటాం. రిటైర్ అయిన ఎంప్లాయీని కూడా ఎక్కడెక్కడ ఉంటుందో ఆ బ్రాంచ్ కన్సల్ట్ సంబంధించిన నెంబర్లు ఇచ్చి, బాబు ఎతకండి, వీళ్ళు క్లెయిమ్ చేయలేదు, వీళ్ళ డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు మనం పే చేయాలి. రిటైర్ అయిన ఎంప్లాయీస్ కూడా టార్గెట్స్ ఇచ్చి ఫీల్డ్లోకి పంపిస్తున్నారు బాబు. అన్క్లెయిమ్డ్ మెచ్యూరిటీస్ ఉన్నాయి, అవి కూడా చూడండి అని. సో ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఎల్ఐసి. పీపుల్స్ మనీ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్, ప్రతి పైసా తిరిగి ఇవ్వడానికి. సో మనకేం చేసాము, మే 12, 2022న ఎల్ఐసి ఎన్ఎస్సి బిఎస్సి లిస్టింగ్లోకి వెళ్ళింది. ఐపీఓ కింద ఫామ్ అయింది. ఐపీఓ కింద ఫామ్ అయినప్పుడు 2023-24 వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, 63,744. 2024-25కి 1,04,226 కింద కన్వర్ట్ అయింది. అంటే ఏ స్టేజ్ ప్రాఫిట్లో ఉందో కార్పొరేషన్ ఆలోచించుకోండి. పాలసీ హోల్డర్ ఫండ్స్ విత్ జంప్ అయింది ఒకసారి 48 లక్షల కోట్ల నుంచి 51 లక్షల కోట్లు. ఆస్తి విలువ 35,255 కోట్ల నుంచి 45,312 కోట్లకి వెళ్ళింది. సో ఎప్పుడు పాజిటివ్ గ్రోత్. ప్రపంచంలో ఏ సంస్థ ఉందో అనేది దానికి తెలవదు, కానీ ఎల్ఐసి మాత్రం కేవలం పాజిటివ్ గ్రోత్లో రన్ అవుతున్న ఆర్గనైజేషన్ మై డిఫరెన్స్. సో ఇప్పుడు గవర్నమెంట్ స్టేక్ వచ్చి 96.5%, అంటే పాలసీ హోల్డర్ మనీ కావచ్చు, గవర్నమెంట్ స్టేక్. అంటే ఈ ఆస్తుల్లో 96.5% ఎవరిది, గవర్నమెంట్ది, పబ్లిక్ది. నామినల్ పార్ట్ 3.5% మాదే ఇన్వెస్ట్మెంట్ షేర్స్కి ఇచ్చారు. ఇప్పుడు ఆలోచించుకోండి ఎల్ఐసి స్ట్రెంగ్త్. ఎల్ఐసి షేర్లకు వెళ్ళినా కూడా ప్రైవేటైజేషన్ అవ్వలేదు. నామినల్ షేర్ 3.5% మాత్రమే షేర్ హోల్డర్స్కి వెళ్ళడం జరిగింది. సో ఇండియాలో ఆస్తుల్లో నెంబర్ 1 ఇండియన్ రైల్వేస్, ఎందుకంటే రైల్వే ట్రాక్షన్స్ అన్నీ వాళ్ళయ్యే కాబట్టి 7.5 lakhs crores ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళకి. సెకండ్ వచ్చి ఎల్ఐసి ఆఫ్ ఇండియా 40 లక్షల కోట్ల ఆస్తులు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా కూడా ఎల్ఐసి బిల్డింగ్స్, ఓన్ బిల్డింగ్స్ ఉంటాయి, ఎల్ఐసి ఆఫీసెస్. వాళ్ళ రోజు రూపాయి కొన్నాయి, ఈరోజు ₹100. నెంబర్ 2 ఇండియాలో ఫిక్స్డ్ అసెట్స్ కలిగిన వ్యవస్థ అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా. తర్వాత సాల్వెన్సీ మధ్య ఐఆర్డిఏ వచ్చింది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. ఇది ఓన్లీ రెగ్యులేటర్, ఇదేమి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి, ఎల్ఐసీలకి దేనికి గ్యారెంటీ ఇవ్వదు. స్మూత్గా రన్ అవుతున్నాయి లేదా, వాటి రూల్స్, రెగ్యులేషన్స్, అప్రూవల్స్, ఇది ఐఆర్డిఏ వాళ్ళు పెట్టారు అంతవరకే. వాడు ఒక సూపర్వైజర్ వరకే. ఈ ఐఆర్డిఏ ఏం చేసిందంటే, ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత, బాబు నీ ఆస్తుల్లోంచి అప్పులు పోను, నికర వాల్యూ, కస్టమర్ దగ్గర రూపాయి వసూలు చేస్తే రూపాయన్నర తీసి పక్కన పెట్టు. జాగ్రత్తగానండి. ఒక సంస్థ యొక్క ఆస్తుల్లోంచి అప్పులు పోను, నికర వాల్యూ, కస్టమర్ దగ్గర నువ్వు ₹100 వసూలు చేస్తే రూపాయన్నర రిజర్వ్ చేసి పక్కన పెట్టాలి. అంటే ఎలాంటి ఆపదలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా సేఫ్ జోన్లో సెటిల్మెంట్ ఉండాలి. కాబట్టి దీన్ని సాల్వెన్సీ మార్జిన్ అంట. ఈ ఐఆర్డిఏ రూల్ పెట్టింది సాల్వెన్సీ మార్జిన్. పెట్టంగానే ఏమైంది, ప్రైవేట్ సెక్టర్ అంతా కొత్తగా వచ్చినాయి కాబట్టి వాళ్ళకి పెద్ద సమస్య లేదు. కానీ ఎల్ఐసి 1956లో ఎస్టాబ్లిష్ చేయాలి. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫండ్స్ ఉన్నాయి. ఒక్కసారి డబ్బు తీసి పక్కన పెట్టాల్సి వస్తుంది. సో ఎంత పెట్టమన్నారు, 1.50 రూపాయికి రూపాయన్నర సాల్వెన్సీ మార్జిన్ పెట్టమంటే కార్పొరేషన్ ఏం చేసింది తెలుసా, రూపాయికి ₹2.11 ఈరోజు పక్కన పెట్టింది. అంటే 1,11,000 కోట్ల ఎడిషనల్ రిజర్వ్ ఉంది. నామ్స్ ప్రకారం ఉన్నదానికైనా సాల్వెన్సీ మార్జిన్ ఎడిషనల్ అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ని అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులకి, ప్రాఫిట్ వాటికి వాడడం, ఇది ఒక రిజర్వ్ అన్నమాట. సో 2 ఉన్నాయి కాన్సెప్ట్. ఒకటి లైఫ్ ఫండ్, రెండోది సాల్వెన్సీ మార్జిన్. లైఫ్ ఫండ్ అంటే ఏంటి, 43 లక్షల కోట్లు ఉన్నాయి అక్కడ మనం చూసాం. ఇది పాలసీ హోల్డర్ మనీ. దీన్ని ప్రీమియమ్స్, ఇన్వెస్ట్మెంట్కి, ఇది క్లెయిమ్స్, మెచ్యూరిటీ, బోనస్లకు వాడతాం తప్ప, ఇది దీన్ని మనం రిజర్వ్ మనీ ఉంటుందన్నమాట, ఇది వాడేది. సాల్వెన్సీ మార్జిన్ అనేది సేఫ్టీ బఫర్ అన్నమాట. ఈ లైఫ్ ఫండ్ కాకుండా సాల్వెన్సీ మార్జిన్ అనేది ఎక్స్ట్రా బఫర్ అన్నమాట. దీన్ని వాడకూడదు. ఆస్తుల్లోంచి అప్పులు పోను, నికరం, రూపాయన్నర ఎప్పుడు మెయింటైన్ చేయాలి, దీన్ని వాడుకోవడానికి లేదు. సో అర్థమైంది కదా. లైఫ్ ఫండ్ అయితేనేమో క్లెయిమ్స్కి వాటికి వాడతాము. సాల్వెన్సీ మార్జిన్ అనేది ప్రొటెక్ట్స్ ది ప్రామిస్, మనం ఇచ్చిన హామీని కాపాడడం కోసం ఎప్పుడు రిజర్వ్ అని ఉంటుంది. ఎంత ఉందండి సాల్వెన్సీ మార్జిన్, 2.2, 2,02,347 కోట్లు ఎల్ఐసి దగ్గర సాల్వెన్సీ మార్జిన్.
లైఫ్ ఫండ్ ఎంత ఉందండి? 47,84,000 లైఫ్ ఫండ్ ఉంది. సాల్వెన్సీ మార్జిన్ 2,02,00,000 అంటే 2 రకాల ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఒక ఫండ్ టచ్ చేయము. ఒక ఫండ్ అడ్మిన్‌కి వాడతాం. సో, ఎప్పుడొచ్చింది ఈ రూల్ అంటే 2023, 22, 23లో 23 2000 సారీ 2002, 2003, 2003, 2004లో ఐఆర్‌డీ గట్టిగా వీటిని రిజర్వ్ చేసి పక్కన పెట్టాలి. అప్పుడు దాకా ఏం చేసాం, మన దగ్గరే ఫండ్స్ ఉంచుకున్నాం. ఆల్ ఆఫ్ ది షడన్ ఒక్కసారి క్రోర్స్ తీయాలనేసరికి నాకు తెలిసి 1956 నుంచి ఎల్ఐసి చరిత్రలో బోనస్ తగ్గించింది ఒకే ఒక్కసారి కస్టమర్‌కి 2006, 2004లో ఒక 10% బోనస్ అమౌంట్ తీసి మిగతా ఫండ్స్ కలిపి సాల్వెన్సీ మార్జిన్ చేసి పక్కన పెట్టాం. అది ఎల్ఐసి చరిత్రలో ఏ రోజు నష్టం రాలేదండి. ఏ రోజు కస్టమర్‌కి ఇచ్చిన మాటను మనం తప్పలేదు. ఏ రోజు బోనస్ రేట్ తగ్గించలేదు. ఒకే ఒక్కసారి ఎల్ఐసి చరిత్రలో బోనస్ తగ్గించారు. ఎందుకు తగ్గించారంటే కొన్ని లక్షల కోట్ల ఫండ్ తీసుకెళ్ళి లైఫ్ ఫండ్‌కి యాడ్ చేసాం. మన దగ్గరే ఉంది. సో, ఎల్ఐసికి లాస్ రాదు అనేది నాకు చాలా నమ్మకం. ఎందుకంటున్నానంటే మీకు ఐడియా ఉంటది. ఒకప్పుడు ఈయన అమితాబ్ బచ్చన్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు తిరుపతిలో కర్పూరంతో పూజలు చేపిచ్చారు ఆయనకి. అప్పుడు ఆయన పెద్ద పాలిసీ ఉంది క్రోర్స్‌లో. ఆయన క్లెయిమ్ వస్తే ఇబ్బందవుతుంది. కానీ ఈరోజు ఎల్ఐసి ఎంత స్ట్రెంగ్త్‌గా ఉందంటే, ఎంత గట్టిగా బలంగా ఉందంటే, చిన్న చిన్న పాలిసీలు 1,00,000, 2,00,000, 5,00,000 చిన్న పాలిసీలు ఎల్ఐసి దగ్గర ఉంటాయండి. మోర్ దెన్ ఓ 5,00,000 గాని, 10,00,000 గాని హై సమ్ ఇష్యూడ్ అంటాం. 1,00,00,000, 10,00,00,000, 100,00,00,000 పాలిసీస్‌కి వస్తున్నాయి ఈరోజు భారతదేశంలో. ఇంత పెద్ద పాలిసీ పాలిసీ హోల్డర్‌కి ఏమైనా జరిగితే ఇక్కడ ఆర్గనైజేషన్ సెటప్ ఫైనాన్షియల్ స్టేటస్ దెబ్బతింటుంది. దానికోసం కార్పొరేషన్ ఎంత సిస్టమాటిక్‌గా ప్లాన్ చేశారంటే, ఆ కస్టమర్ కట్టినటువంటి రూ. 1,00,00,000 ప్రీమియం అనుకోండి. దాంట్లో నామినల్‌గా ఒక 50,000 ఎంతో సుమారుగా తీసి గ్రూప్ ఇన్స్యూరెన్స్ సారీ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఇండియాలో ఉంది. వాడు రీఇన్స్యూరెన్స్ చేస్తాడు. మనకి 100,00,00,000కి ఒక సినిమా యాక్టర్ పాలిసీ చేసాడు. ఆయన 50,00,000 ప్రీమియం కడతాడు. ఆయనకి రిస్క్ జరిగితే మనం 100,00,00,000 ఇవ్వాలి కదా! కాబట్టి కార్పొరేషన్ లాస్ అవుతది. అందుకోసం ఏం చేస్తున్నామంటే, ఈయన కట్టిన 50,00,000లో ఒక 50,000, 60,000 ప్రీమియం తీసి జీఐసీ దగ్గర కడతాం. ఇంకా పెద్ద పాలిసీ అయితే గ్లోబల్ రీఇన్స్యూరెన్స్ ఓన్లీ రీఇన్స్యూరర్స్ అనమాట వీళ్ళు. స్విస్‌లో ఉంది, మునిచ్‌లో ఉంది. చూడండి ఇక్కడ ఇచ్చాను గ్లోబల్ రీఇన్స్యూరెన్స్ దగ్గర పాలిసీ చేస్తాం. అంటే వాడికి రిస్క్ జరిగితే ఆ 100,00,00,000, 200,00,00,000 వీళ్ళిస్తారు. ఏమీ జరగలేదు. మనం కట్టేది నామినల్ 50,000 ఎల్ఐసి వాళ్ళు పే చేసేది. సో, హై సమ్ ఇష్యూడ్ క్లెయిమ్స్ వచ్చిన ఎల్ఐసికి 5 పైసలు నష్టం రాదు. క్లెయిమ్ సెటిల్మెంట్ ఈజీగా అయిపోతుంది. దానివల్ల ఇంకోటి సిస్టమ్ ఆఫీస్‌లో ఎల్ఐసి ఆఫీస్‌లో మీరు ప్రపోజల్ ఇవ్వంగానే, మీరు పెద్ద సమ్ ఇష్యూడ్ 1,00,00,000, 10,00,00,000 పాలిసీ ఇస్తే, రీఇన్స్యూరెన్స్ రిక్వైర్డ్ అని ఆటోమేటిక్ సిస్టమ్ తీసుకుంటది కంప్యూటర్ తీసుకొని, ఆ ప్రీమియంలో పోర్షన్‌ని ఆటోమేటిక్‌గా సేమ్ డే నంబర్ ఇష్యూ చేసేటటికే ఎళ్ళిపోయి పాలిసీ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. సో, ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఉండదు. డిస్టర్బెన్స్ రాదు. ఆటోమేటిక్‌గా రిస్క్ కవరేజీ ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఇన్స్యూరెన్స్ పాలిసీ మన దగ్గరే ఉంటుంది. ప్రీమియం మన దగ్గరే ఉంటుంది. నామినల్ పోర్షన్ తీసి రీఇన్స్యూరెన్స్ చేయడం వల్ల హై రిస్క్ పాలిసీలు పెద్ద పెద్ద పాలిసీ 1,00,00,000, 10,00,00,000, 50,00,00,000 పాలిసీస్ వస్తే ఎల్ఐసి చాలా కంఫర్ట్ జోన్‌లో క్లెయిమ్ పే చేస్తది. సో, ఎల్ఐసి ఇప్పుడు ఒక ఇన్స్యూరెన్సే కాకుండా వేరియస్ యాస్పెక్ట్స్‌లో ఇంటర్ఫియర్ అయింది. పెన్షన్ ఫండ్ ఉంది. ఎల్ఐసి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అసెట్ మేనేజ్మెంట్ ఉంది. హౌసింగ్ లోన్స్ ఇస్తున్నాము. సో, వేరియస్ ఆర్గనైజేషన్స్ ఎల్ఐసి ఎస్టాబ్లిష్ చేసి రన్ చేస్తుంది. సో, అంతే కాకుండా సీఎస్ఆర్ అంటారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. భారతదేశంలో వ్యాపారం చేసి ఏ కార్పొరేటర్ అయినా వాళ్ళకొచ్చిన లాభాలు కొంత పర్సెంటేజ్ తీసి విద్య, వైద్యం, ప్రజా అవసరాలకు వాడాలి. ఈ మూడిటికి వాడాలి. కార్పొరేషను మెరిటెడ్ మీన్స్ ఏం చేస్తుందంటే, స్కూలు విద్యార్థులు ఇంటర్మీడియేట్ గాని, డిగ్రీ గాని, 10థ్ గాని, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఏం చేస్తున్నారంటే, 113 డివిజన్స్ ఉన్నాయి ఎల్ఐసివి. ఒక్కో డివిజన్‌కి 100 మంది పిల్లలకి ఎం అంటే మెరిట్ అండ్ మీన్స్ 11,300 మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం కొత్తగా స్కాలర్‌షిప్ శాంక్షన్ చేస్తుంది. ఒక్కసారి స్కాలర్‌షిప్ శాంక్షన్ చేసి ఆ కోర్స్ అయ్యేదాకా మనం పే చేస్తాం. ఇంక లెక్కేసుకోండి ఎన్ని లక్షల మంది పిల్లలకి కార్పొరేషను స్కాలర్‌షిప్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుందో ఆలోచించండి. సో, అడ్వాన్స్ ఎడ్యుకేషన్‌కి 77,00,000 ఇచ్చున్నాము. మెడికల్ రిలీఫ్‌కి 104,00,00,000 ఇచ్చున్నాము. 104,00,00,000 ఆబ్జెక్ట్ అంటే పబ్లిక్ యుటిలిటీకి 52,00,000 ఇచ్చున్నాము. 52 సారీ 52,12,12,00,000 టోటల్‌గా 233,00,00,000 పైనే ఉంది అమౌంట్ కరెక్ట్‌గా. నేను క్లియర్‌గా చదవలేదేమో. అంత పబ్లిక్ డబ్బుని పబ్లిక్‌కే వాడుతున్నాం. ఇన్స్యూరెన్స్ ద్వారా వచ్చిన లాభంలో కొంత పోర్షన్ తీసి పబ్లిక్‌కే వాడతాం. ఇప్పుడు ఆలోచించండి ఎంత స్ట్రాంగ్ ఉంది ఎల్ఐసి. ఎల్ఐసికి గవర్నమెంట్ వారంటీ ఉంది. ఎల్ఐసికి లైఫ్ ఫండ్ ఉంది. ఎల్ఐసికి లిక్విడ్ ఫండ్ ఉంది. ఎల్ఐసి సాల్వెన్సీ మార్జిన్ ఉంది. ఆస్తుల్లో ఇండియాలో నంబర్ 2.
హై పాలసీలు రిస్క్ వస్తే ఆటోమేటిక్గా రీఇన్సూరెన్స్ చేస్తాం. ఇంత స్ట్రాంగెస్ట్ యూనిట్ ఏదన్నా ఉందంటే ప్రపంచంలో ఎల్ఐసి. మీకు ఐడియా ఉంటుంది 1969లో ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే లిమిటెడ్ కంపెనీస్, చివరి లిమిటెడ్ ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా సెక్టార్ బాగాలేదని బ్యాంకింగ్ సెక్టార్ని నేషనలైజ్ చేసేస్తారు. ఇవన్నీ నేషనలైజ్ చేసేస్తే ఆటోమేటిక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటికి లిమిటెడ్ అనే పదం ఉండదు, తీసేస్తారు. లిమిటెడ్ అనే పదం ఉండదు, తీసేస్తారు. ఇప్పుడు ఐఆర్డి ఏం చేసింది, ప్రైవేట్ సెక్టార్ వచ్చిన తర్వాత వీళ్ళని ఒక సూపర్వైజ్ చేయాలి కాబట్టి బ్యాంక్స్ కంటే ఆర్బీఐ ఉంది. ఇన్సూరెన్స్ సెక్టర్ కావాలి, ఐఆర్డీని ఎస్టాబ్లిష్ చేశారు 1999లో. ఎప్పుడు ఐఆర్డీ ఎస్టాబ్లిష్ చేశారు, టక్మన్ ఒక 25 ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేట్వి రిజిస్ట్రేషన్. ఇవన్నీ లిమిటెడ్ కంపెనీస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ లిమిటెడ్ కంపెనీస్. అంటే కంపెనీల చట్టం ద్వారా రిజిస్టర్ అయిన కంపెనీస్ 25 ఉన్నాయి. మ్యాక్స్, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కూడా మహేంద్ర, టాటా, ఇవన్నీ కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్ టార్గెట్ పెట్టుకున్న ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇది ఒక్కసారి అర్థం చేసుకోండి. భారతదేశంలో కంపెనీల చట్టం ద్వారా రిజిస్టర్ అయ్యారు వీళ్ళు. కంపెనీల చట్టంలో కంపెనీ మెయిన్ టార్గెట్ ఏంటండి, ప్రాఫిట్, లాభం. ఉన్నాయి దాని టార్గెట్స్ ఎలా ఉంటాయి, వాటి హైయెస్ట్ టార్గెట్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా ప్రాఫిట్. సో భారతదేశం ఇన్సూరెన్స్ సెక్టార్లో సర్వీస్ ఓరియంటెడ్ భారతదేశ యొక్క అభివృద్ధికి రన్ చేసే ఏకైక ఆర్గనైజేషన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. విల్ బి బ్యాక్ ఇన్ నెక్స్ట్ సెషన్. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.